నువ్వు ఒక మత విశ్వాసాన్ని నమ్మితే నమ్ము, అంతేగాని ఆ మత విశ్వాసాన్ని అనుసరిస్తూ ఆ మత విశ్వాసం అనుసరించే వాళ్ళ చేత అన్య మతస్థుల మీద దాడులు చేయిస్తూ, అతని మతం కూడా హిందూ మతమే, మా నాన్న గంగరాజు హిందూ మతం, మా అమ్మ గ్లోరీ అయితే, మా అమ్మ వేరే మతం అయితే నీకు అసలు బుద్ధి లేదా అని మాట్లాడుతూ మరి చచ్చిపోయిన వాళ్ళు మతాలు మార్చేయడం, ఇన్ని డ్రామాలు అనవసరమేమో, ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా ఆ నీలి కుమారుడికి తెలియజేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుని ఆయనకు కూడా తెలియజేస్తున్నాను. చెప్పాలి అని నేను మీ ద్వారా తెలియజేయాలనుకున్నది, క్రిస్టియానిటీ అంటే నాకు అత్యంత గౌరవం, మనస్సాక్షిగా చెప్తున్నా. బట్ రాజ్యాంగంలో ఉన్నదాన్ని అనుసరించాలి. మీకు రాజ్యాంగ సవరణలు చాలాసార్లు జరిగినాయి. ఒకవేళ ఆ సవరణ జరిగే అవకాశం ఏమో 10 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఉండొచ్చేమో. నేను ఉండగా రాదేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఎప్పుడుకో వస్తే రావచ్చు. బట్ అప్పుడు దాకా ఆ రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది కనుక అప్పుడు దాకా సంయమనం పాటించి, అసలు నేను లేస్తే మనిషిని కాదంటున్నారు చాలామంది, నేను వస్తే వారు వన్ సైడ్ అంటున్నారు. ఆడవడు అజయ్ కుమారో ఏమన్నాడు, తూర్పుగోదావరి నాది క్రైస్తవులది, పశ్చిమ గోదావరి క్రైస్తవులది, కృష్ణా క్రైస్తవులది, గుంటూరు క్రైస్తవులది, 1,60,00,000 మంది ఉన్నారు, మేము ఎవరికి చెప్తే వాళ్ళే నెక్కుతారు అని ఛాలెంజ్ చేస్తా, హిందూ మతాన్ని అవహేళన చేస్తా, నోటుకొచ్చినట్టు వాగితే బాబా వాళ్ళు ఓట్లు పోతాయేమో అనే భయంతో, అంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని ఇంత అసహ్యంగా మాట్లాడి ఇళ్లలోకి వచ్చేసి బలవంతంగా ఇలాంటి మార్పులకు గురి చేసినప్పుడు, భారతదేశంలో 13 రాష్ట్రాల్లో, మొన్ననే మహారాష్ట్రలో కూడా మతం మారి స్వేచ్ఛ ఉంది, మతం మార్చే స్వేచ్ఛ ఇవ్వాల, బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇవ్వాల, ఆ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఆ తీసుకోవటం సమంజసం కాదు. స్పష్టంగా చట్టం ఉండాలి కనుక ఆ రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారు, 13 రాష్ట్రాల్లో. మరి మన రాష్ట్రంలో కూడా ఇవాళ మరి ఎక్కడెక్కడ పాస్టర్లో వచ్చి ఈ రాజ్యం మాది, అధికారం మాది, అధికారం మా మతాంది అని చెప్పి ఇంత విశృంఖలంగా మాట్లాడుతూ ఉంటే, రికార్డులో 2% క్రైస్తవులు, రియాలిటీ 22%. మరి ఆ అజయ్ అన్నాడు గొంతు అరుస్తూ కేకలేసి వాడు చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు లెక్క. 1,60,00,000 అంటే అంతేగా, ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు 5.5 కోట్ల జనాభాలో. సో ఆ రకంగా మాట్లాడుతున్నారు. కొన్ని 22 అనుకున్నా, 2 అని చూపెడుతున్నారు. ఏంటి అవసరం అంటున్నా, 22 అయితే 22 అని చెప్పండి, 2 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇది సమంజసం కాదు. ఇది కాదు అని చెప్పినందుకు నాకు మా పార్టీ నాయకుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏదో అగాధం ఉన్నట్టుగా వీళ్ళకి ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటున్నాను. సో కాబట్టి ఇటువంటి నడకని తప్పు అని ఎవరు కూడా చెప్పరు. దీని మీద మీ అభిప్రాయాలు, రాజ్యాంగం మీద మీ అభిప్రాయాలు ఏంటో, మీ సొంత అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏమన్నా కాంట్రడిక్ట్ చేయండి. నేను ఏమన్నా సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఉందేమో అన్న అనుమానం. ఎందుకంటే నా మీద దాడి ముందు రోజు నైటే కొద్దిమంది ఆగంతకులు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమోషన్లో జరిగితే చక్కకి మేకులతో వచ్చి దాడి చేయటం, ఆ కుక్కలతోటి ఈ మీద కన్నాలు వేసేయటం, ఇది జరిగేది కాదు. ఖచ్చితంగా ఒక భయానక వాతావరణం సృష్టించి, ఇది ఒక రకంగా దేవాలయాల మీద ఇండైరెక్ట్గా దాడి, ఏ లెవెల్లో ప్లాన్ చేశారనేది తెలీదు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. మనం చేసుకున్న చట్టాలని మనం
ఫాలో అవ్వటానికి కూడా ఏమో ఓట్లేస్తే వారు ఓట్లేయరేమో అని భయపడి నిర్ణయాలు తీసుకోవటం ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా అది సమంజసం కాదు. సోషల్ ఫ్యాబ్రిక్ని కాపాడవలసిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, గత ప్రభుత్వం అయినా దేశుడు వాళ్ళు ఐ థింక్ ఎంకరేజ్ చేసినట్టున్నారు గట్టిగా, అందుకని ఇంత ర్యాంపెంట్గా పెరిగి ఉంటుంది. బట్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత డెఫినెట్గా ఉంది. కుట్ర కోణం అయితే ఖచ్చితంగా ఉంది అని నేను భావిస్తున్నాను.